హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశా టీవీ. లేటెస్ట్గా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు. దాంట్లో భాగంగానే కేబీఆర్ చుట్టూ కూడా వచ్చేటువంటి వాహనదారులందరూ కూడా దాని చుట్టూ తిరిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అట్ ద సేమ్ టైం సూర్యాపేట రూపారెడ్డి మర్డర్ కేసు అందరికీ తెలిసిందే. ఇప్పుడున్నటువంటి యూత్ మేజర్గా ఎలాంటి డైవర్షన్స్కి వెళ్తున్నారనేటువంటి కాన్సెప్ట్, అదేవిధంగా బిగ్ బాస్ ఇష్యూస్ అన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి సిఏ బోస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్లోనే వచ్చారనుకుంటా ప్రజెంట్. సో ఎలా ఉంది అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ కేబీఆర్? అంటే వాళ్ళేమో ఎప్పటి నుంచో సైన్ బోర్డులు పెడుతున్నాం, 1 వీక్ నుంచి అన్ని ప్లాన్ చేస్తున్నాం అని అంటున్నారు. బట్ సడన్గా 18th నుంచి బోర్డులు ప్రత్యక్షమయ్యాయని కూడా వాహనదారులు అందరూ కూడా అంటూ ఉన్నారు. పబ్లిక్ బైట్స్ మీరు కూడా చూసే ఉంటారు. సో ఏంటి, ఎలా ఉంది అసలు? అది సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అవును. ఎనీ టైం మార్నింగ్ టైంలోనేమో జాగింగ్కి వెళ్ళే వాళ్ళు, కార్ పార్కింగ్ చేసే వాళ్ళు ఒక సైడ్ పార్క్ చేస్తూ ఉంటారు చాలా ఎంటైర్ చుట్టూతా. అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అన్ని సైడ్ నుంచి మాదాపూర్ రీచ్ అవడానికి, ఎస్పెషల్లీ ఇటు ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ నుంచి, ఇటు అమీర్పేట నుంచి కావచ్చు, అటు మీరు ఇటు టేక్ బేగంపేట కావచ్చు, ఈవెన్ మన ఎల్బీ నగర్ అటు నుంచి వచ్చిన ఉప్పల్ నుంచి వచ్చేవి కూడా అదే రూట్ తీసుకుంటది. సో మార్నింగ్ టైంలో ఎక్కువ స్పీడ్ వదులుతారనే ఉద్దేశంతో అదే రూట్ ఎక్కువ మంది తీసుకుంటారు. మీరు గమనిస్తే మార్నింగ్ 9 o'clock స్టార్ట్ చేస్తే 11 వరకు అసలు ర్యాట్ రేస్ లాగా ఉంటది. వరద వచ్చినట్టు ఉంటది. ఈవినింగ్ మళ్ళీ అదే రివర్స్ ఇటు ఉంటది. సో మార్నింగ్ ఇటు వెళ్ళే వాళ్ళకి ఈజీగా ఉంటది, అదే ట్రాఫిక్ లెస్ లో ఉంటది. నేను కూడా ఆ రూట్ లో చాలా సార్లు వెళ్ళాను, అంటే రెగ్యులర్ గా వెళ్తా ఉంటాం కాబట్టి. డెవలప్మెంట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ డిఫికల్టీస్ అనేది కంపల్సరీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇంత కంజెస్టెడ్ ఏరియా, ఎస్పెషల్లీ అది కేబీఆర్ పార్క్ అనేది, అండ్ వెరీ కాస్ట్లీయెస్ట్ ఏరియా ఆఫ్ ఆంధ్ర తెలంగాణ. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్ట్లీయెస్ట్ ఏరియా ఏంటంటే అదే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, చెక్ పోస్ట్ మధ్య గ్యాప్ మొత్తం. ఎగ్జాక్ట్లీ. సో పర్ స్క్వేర్ యార్డ్ అక్కడ ఉన్నంత రేటు ఇంకెక్కడా ఉండదు. ఈవెన్ గచ్చిబౌలి కావచ్చు, ఇప్పుడు కొత్తగా అప్డేట్ వస్తుంది, కొత్తగా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అవుతుంది దగ్గర కూడా అంత రేట్లు లేవు, ఇక్కడే ఉంటుంది అంతా. ఇబ్బందే, వాళ్ళు పెట్టిన మెథడాలజీ ఇబ్బందే, కాకపోతే ఓన్లీ డ్యూరేషన్ షుడ్ హావ్ బీన్ రెడ్యూస్డ్. 2 ఏళ్ళు అంటే కష్టం. 2 సంవత్సరాలు పెట్టారు. 2 సంవత్సరాలు అంటే ఇంకా అదే అంటారు కదా, ఒక 3 నెలలతో అలవాటు పడిపోతాం అన్నట్టు. ఫస్ట్ కష్టంగా ఉంటుంది, తర్వాత కొంచెం కష్టంగా అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోద్ది అంటారు సినిమా లాగా. అలాగా మనందరం అలవాటు చేసుకోవాల్సింది. మేబీ ఆల్టర్నేట్ రూట్స్ ఇంకా బెటర్ ఎక్స్పాండ్ చేసి, ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఎటు నుంచి వస్తున్నారు చూసుకుని కొంచెం ఆ రోడ్లు ఎక్స్పాండ్ చేసి ఉంటే ఓ 3 నెలల ముందు నుంచి, ఎందుకంటే వర్షాలు కూడా ఈసారి ఎక్కువ లేవు కాబట్టి లాస్ట్ 3 నెలల్లో ఇది వస్తుంది అన్నప్పుడు చేసుంటే బాగుంటుంది. రెండోది ప్లానింగ్ కూడా చేసుంటారులేండి. ఇప్పుడు మనమే ఇంత థింక్ చేస్తూ ఉంటాము, వాళ్ళకి మనీ ఉండి, అన్లిమిటెడ్ మనీ, దర్ ఇస్ నో స్కేర్సిటీ లేదు వాళ్ళకి, అన్లిమిటెడ్ మనీ, హ్యూమన్ పవర్, మ్యాన్ పవర్, కన్సల్టెంట్స్ అందరూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా థింక్ చేస్తారు. బట్ ఈ ఒక్కదానికి ఇంకొంచెం డ్యూరేషన్ 1 year లోపే పెట్టుంటే అట్లీస్ట్ యూ విల్ బీ హ్యాపీ. కాకపోతే ఏంటంటే యూనో పొలిటికల్ క్రిటిసైజ్ చేయకూడదు, మనం మంచి అనాలా, చెడుని చెడు అనాలా. 2019 వరకు ఇట్ వాజ్ ఫైన్. 2014 తెలంగాణ ఏర్పడ్డాక 2014 to 19 వరకు హెవీ మ్యాన్ పవర్, అంటే మ్యాన్ మూవ్మెంట్ కానీ లేకపోతే లాట్ ఆఫ్ కార్స్ కానీ లేవు హైదరాబాద్లో. ఆ టైంలో ప్లాన్ చేయలేదు మనం. బట్ 2019 తర్వాత పొలిటికల్ మూవ్మెంట్ ఒకటి, రెండోది అక్కడ జగన్ గారు రావడం, ఇక్కడ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అయింది. రెండోది ఫారిన్ అంటే ఎస్పెషలీ కరోనా తర్వాత బాగా పెరిగింది ఐటీ డెవలప్మెంట్ కానీ, ఫారెక్స్ ఇంపోర్ట్ కానీ, ఎక్స్పోర్ట్స్ కానీ. అలాగే అక్కడ స్టిమ్యులస్ ప్యాకేజ్ అమెరికాలో రావడం వల్ల ఎన్ఆర్ఎస్ మన వాళ్ళందరూ, తెలుగు వాళ్ళందరూ మ్యాక్సిమం ఏమంటారంటే స్టాఫింగ్లో ఉంటారు. ఒక్కొక్కరి దగ్గర 100 మంది పనిచేస్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇచ్చారు. అప్పుడు 100 మందికి అంటే 100 into $1 lakh అంటే $1 crore అమౌంట్ ప్రతి ఒక్కరికి వచ్చింది స్టాఫింగ్లో ఉన్న అందరికీ. అది విత్ ఇన్ సర్టెన్ టైంలో స్పెండ్ చేయాలన్న టైంలో అందులో చాలా ఫండ్స్ ఇండియాకి రావడం, ఇండియాలో కూడా స్పెసిఫిక్గా హైదరాబాద్ కన్వర్ట్ అవడం వల్ల ఏమైందంటే ల్యాండ్ పార్సల్ బాగా పెరగడం, రియల్ ఎస్టేట్ పుష్ కరెక్ట్గా జరిగింది. ఆ టైంలో మీరు గమనిస్తే తెలంగాణలో ఎస్పెషల్లీ హైదరాబాద్ మూవ్మెంట్ మీరు గమనిస్తే రేట్లు పెరగడం కానీ 2019 తర్వాత జరిగింది. 2000 ఎస్పెషల్లీ 2020 నుంచి ఇంకా ఎక్కువ ఫండ్స్ మూవ్మెంట్ పెరిగి, నార్మల్ ఐటీ జాబ్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు దాకా 6 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళు 30 లక్షలకి వెళ్ళడం, 15 లక్షల ప్యాకేజ్ ఉన్న వాళ్ళు 50 లక్షలకి వెళ్ళడం. బికాజ్ ఆ టైంలో ఆటోమేషన్ కోసం ట్రై చేస్తాం, అరే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాం టైంలో. ఆ టైంలో పెరిగిన టైంలో అప్పుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు. అంటే ఆయన తప్పు పట్టను, బట్ ఆలోచించకుండా ఆ పుష్లో సడన్గా మీరు ఒక రూమ్లో కూర్చున్నారండి, ఒక ఆఫీస్ పెట్టారు, 4 సంవత్సరాల పాటు ఆఫీస్లో ఏగలు తోలుకుంటా ఉన్నాం, లేకపోతే కొంచెం వర్కే ఉంది. సడన్గా ఒకే రోజు మీకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయమనో లేకపోతే వర్క్ చేయమని ఒకేసారి ఒక 20 మంది వస్తే మీరు ఏం చేస్తారు? ఎలా కూర్చున్నావు, ఎలా ఉంది ఆఫీస్, ఎలా ఉంది, స్టాఫ్ ఎలా ఉన్నారు, బట్టలు ఎలా వేసుకున్నావు, ఏం చూడం.
వాళ్ళ ఎంట్రీ ఎలా ఉంది, నీట్గా మెయింటైన్ ఏం చూడడం, ఫస్ట్ వర్క్ చేసి ఇచ్చామని మాత్రం చూస్తాం. సో ఈ టైంలో డబ్బులు వచ్చినప్పుడు పర్మిషన్స్, రోడ్ ఎక్స్పాన్షన్ ఏం చూడలేదు. కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఈవెన్ మీరు చూస్తే కొన్ని ఫ్లైఓవర్ లో ఎందుకు కట్టారో కూడా తెలియదు. మీరు చూడండి కొన్ని ఫ్లైఓవర్స్, ఈవెన్ గచ్చిబౌలి కార్ యాక్సిడెంట్ అయింది ఫ్లైఓవర్ ఉంటుంది, అది వన్ సైడ్ కట్టారు. అంత పెద్ద ఏరియాలో వన్ సైడ్ ఫ్లైఓవర్ ఏంటండి? తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ ఇంకో రకమైన ఫ్లైఓవర్ కట్టారు, దాని మీద నుంచి పైన మీరు గచ్చిబౌలి. ఇప్పుడు మీరు శరత్ సిటీ మాల్ ఫ్లైఓవర్ చూడండి, సెన్స్లెస్. అంటే ఒక సైడ్ కట్టడం ఏంటి ఫ్లైఓవర్ అంత స్పేస్ లో? మీరు ఈ రోజు అక్కడికి వెళ్ళినా అన్ని ఫ్లైఓవర్ కట్టినా ఇంకా ట్రాఫిక్ ఉంటుంది, చాలా ట్రాఫిక్ చాలా ఉంటుంది. మీరు మనం ఎంత చూసినా ప్రతిసారి ఎన్ని ఫ్లోర్లు వస్తాయి ఉంటాయి, ఎస్పెషల్ గచ్చిబౌలిలో. అంటే ఒకటి 2020 తర్వాత, కరోనా తర్వాత చిన్న చిత్తగా వాళ్ళకి కూడా బాగా డబ్బులు వచ్చి చిన్న సైజు కార్లు కొన్నాం, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా దాంట్లో కలపరేటే. ఒకప్పుడు చిన్న కార్ ఉంటే దాని మీద కొంచెం పెద్ద కార్ కొన్నాను. సో ఇంక్లూడింగ్ మీ, ఎవ్రీబడి కంఫర్ట్నెస్ నుంచి బైక్ నుంచి కార్లో కన్వర్ట్ అయ్యాం. సో టూ మెనీ కార్స్ వచ్చేసినాయి లాంగ్ షార్ట్ ఏరియా. అదే టైంలో మనం ఏంటంటే బిల్డింగ్ కి పెద్ద బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేసాం, బాగా నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేసాం విత్ ఇన్ ద షార్ట్ టైం గ్యాప్. అదే మీరు ఫారెన్ వెళ్తారు అనుకోండి, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది బట్ ఫ్లోర్స్ విల్ బి లెస్. మీకు అర్థమైందా? రోడ్ ఎక్స్పాన్షన్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్, ప్లానింగ్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది, అండ్ ఫ్లోర్స్ విల్ నాట్ బి టూ మెనీ. మీరు గచ్చిబౌలి సైడ్ వెళ్తే చూసారుగా, ఫారిన్ లాగా ఉన్నారు, ఏంటి ఇక్కడ ఉన్నామని మనం చూస్తున్నాం దూరంగా, కానీ దగ్గరికి వెళ్తే చీమల మందలు అక్కడ. సో దానివల్ల కంజెస్టెడ్. ఈవెన్ మీరు ఇప్పుడు మై హోమ్ అవతార్ దగ్గరికి వెళ్ళండి, ఎంత ట్రాఫిక్, అంత వెడల్పు రోడ్లు ఉండి కూడా ఎంత ట్రాఫిక్ ఉంది. సేమ్ ప్రాబ్లం విత్ కేబిఆర్. మనం ఎంత చేసినా ఒకే చోట కంజెషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడతాం, ఏం చేయలేం. మనం దాన్ని అవాయిడ్ చేసుకొని ప్లాన్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 9 to 11 కాకుండా, ఆ 9 to 11 కాకుండా ముందే 8కి బయలుదేరేసి ఎర్లీగా 1 hour వచ్చేలాగా కొన్ని ప్లాన్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ స్కూల్స్ ఎలాగో 8 o'clock వెళ్తారు కాబట్టి కొన్ని వాళ్ళ వరకు అది రిలీజ్ ముందు 8 o'clock స్టార్ట్ అవుతుంది, 3కో 4కో క్లోజ్ అయ్యి ఆ స్కూల్ని అలా ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ఈ ఐటీ ఆఫీసులు కూడా పార్ట్ చేసుకోవాలి. హైదరాబాద్లో ఎస్పెషల్లీ అటు మూవ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా మేబీ 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days హైబ్రిడ్. ఎస్పెషల్లీ కొంతమంది, ఎస్పెషల్లీ ఎవరైతే బాగా ఇబ్బంది పడుతున్నారో, ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉన్నారు, అప్పుడు ఏమైతే నీకు మూవ్మెంట్ తగ్గుతుంది కదా. సో హైబ్రిడ్ వర్కౌట్ చేసినప్పుడు, రోజు చేసినప్పుడు కొంతమంది తగ్గుతారు. లేదా కొన్ని ఏరియాస్ లో ఒక రోజు వర్కింగ్, కొన్ని ఏరియాస్ లో ఒక రోజు వర్కింగ్ పెట్టారు అనుకోండి, ఆ ఏరియాలో ఒక రోజు ఎక్కువ మంది ఉంటారు, ఇంకో ఏరియాలో తక్కువ ఉంటుంది, అట్లా కూడా మూవ్మెంట్ తగ్గించవచ్చు. బట్ ఎనీవే ఆ స్ట్రెచ్ ఆఫ్ 10 kilometers 8 kilometers కోసం ఎంటైర్ సిటీ ఈజ్ గోయింగ్ టు సఫరింగ్. అందరండి అక్కడ ఎఫెక్ట్ మీకు హైదరాబాద్ సిగ్నల్ దాకా ఇక్కడ దాకా ఉంటుంది. అవును. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బేసిక్గా మీరు అన్నట్టు ఇందాక వేరే కంట్రీస్లలో విత్ ఇన్ 6 months లేకపోతే 7 months or 8 months లోపే మొత్తం కూడా కంప్లీట్ చేసేస్తారు. బట్ హైదరాబాద్లో వచ్చేసరికి 2 years పెట్టారు. 2 years చాలా లాంగ్ పీరియడ్ కదా. ఏదంటారు కదా, ఇది ఇండియా బిడు అనేది వస్తుంది, ఇది ఇండియారా బాబు, ఇది ఇంతే ఉంటారా బాబు అని. నేను హిందూస్థాన్ పెట్రోల్ చేసేవాడిని పిఎస్సిలో. నేను ఆవేశపడిపోయి వర్క్ చేస్తూ ఉండేవాడిని. అన్న ఇదేంటి అన్న, ఇది ఎందుకు కాలేదు అన్న, నేను ఎప్పుడు 10ంటికి మెయిల్ పెట్టాను, ఇప్పుడు ఎందుకు పంపించలేదు అని అడిగేవాడిని. 10ంటికి మెయిల్ పెట్టాను, అరగంటలో నువ్వు రిప్లై చేయొచ్చు అంటే, ఎందుకురా ఇది ఇండియా, అరే నెబ్బా ఎందుకురా ఆవేశపడతావు, ఏ పిఎస్సీ బాయ్ ఐసార్ అవుతా అంటే, ఇది పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ కంపెనీ, ఇంతే ఉంటది, నువ్వు ఆవేశపడమాక అని చెప్పేవాళ్ళు. అట్లాగే ఇది ఇండియారా బాయ్, జపాన్లో నువ్వు డిసిప్లైన్డ్ గా చెత్త వేయకుండా ఉన్నట్టు, లేకపోతే ముందే ప్లాన్డ్గా ఏంటంటే విత్ ఇన్ 2 days లోనే వాళ్ళు ఫ్లైఓవర్ కింద అండర్ గ్రౌండ్ ప్రాసెస్ వేసేస్తారు. అంటే తవ్వడం, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసిన బ్లాక్ తీసుకొచ్చి పెట్టేయడం, దాని మీద మళ్ళీ సిమెంట్ రోడ్ వేసేయడం చేసేసి విత్ ఇన్ 2-3 days లో చేసే మనం చూస్తూ ఉంటాం వీడియోస్. మన దగ్గర అట్లాంటిది ఉందా అంటే చల్తా హే యాటిట్యూడ్. అట్లా కాకుండా అరే ఇదే లొకేషన్ లో సీఎం గారి ఆఫీస్ అటు కూర్చోబెడితే, సీఎం గారి ఆఫీసు, సీఎం గారి హోమ్ టు అక్కడ అదే ఏరియాలో పెడితే నీకు 2 years పడుతుందా? ప్రయారిటీస్ ఇంకెంత ఫాస్ట్గా చేయొచ్చు అనేది అదొకటే నాకు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కంప్లైంట్. డెవలప్మెంట్లో ఖచ్చితంగా సఫరింగ్ ఉంటుంది ఎక్కడైనా సరే, కానీ 2 years ఈజ్ టూ లాంగ్. దే షుడ్ హావ్ డన్ ఇన్ 1 year విత్ ఎ మోర్ మెటిక్యులస్ ప్లానింగ్ అండ్ మోర్ బెటర్ అప్రోచ్. సో అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఆ ఏరియాకు పర్టికులర్గా చుట్టూ కూడా జస్ట్ అప్పుడు పక్కన కంపెనీస్ ఏదైతే ఉందో 5 minutes వెళ్ళేది ఆల్మోస్ట్ 1/2 hour 1 hour కూడా పడుతుంది అని అంటున్నారు. సో అలాంటి వాళ్ళకి అంటే బేసిక్ ఏంటంటే ముందుగానే ఇన్ఫార్మ్ చేసినా ఓకే, కానీ జస్ట్ ఏంటంటే యూటర్న్స్ కూడా మధ్యలో ఎక్కడ పెట్టినా కూడా బాగుంటుంది అన్నట్టుది జస్ట్ ఆడ వచ్చేటువంటి వాహనదారుల డిమాండ్ అనమాట. పెడతారు యూటర్న్ పెడతారు. స్టార్టింగ్ కదా, వాళ్ళకి ఐడియా ఉండదు ఎక్కడ ఫుల్ బ్లాక్ అవుతుంది, ఎక్కడ యూటర్న్ ఉంటే బాగుంటుంది అనేది. మేబీ ఒక 1 month తర్వాత వాళ్ళు ఎప్పటికప్పుడు మీరు టెక్నాలజీ డ్రివెన్ మానిటరింగ్ ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది, హైదరాబాద్ లో జపాన్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. మీకు ఐడియా ఉందా? లేదు. మన హైదరాబాద్ లో సిగ్నల్స్
ఎవ్రీ సిగ్నల్ మీరు గమనించలేదో 4 years బ్యాక్ జపాన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ. అంటే ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ ఎలా బిహేవ్ చేస్తుందంటే, ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెవీ ట్రాఫిక్ ఉంటే ఆ రోడ్ సైడ్ సిగ్నల్ ఎక్కువసేపు పడుతుంది. మామూలుగా అయితే ఏంటి, మనం కూర్చొని ఇట్లా నొక్కుతా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా వరకు వాళ్ళు ఓవర్ రైడ్ చేస్తారు. ఎందుకు, కొన్నిసార్లు అది సరిగ్గా పనిచేయట్లేదు అనే ఉద్దేశంతో ఇప్పటికీ మాన్యువల్ రైడ్ చేస్తున్నారు. దానివల్ల ఆ ప్లాన్ ఏదైతే అనుకున్న ప్లాన్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేం. బట్ జపాన్ అంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలి, సెంటర్ మానిటరింగ్ సిస్టమ్ అని తీసుకొచ్చారు. ఆ సెంటర్ మానిటరింగ్ సిస్టమ్ లో జపాన్ సిస్టమ్ ఏంటంటే, వెహికల్ ఒక ఏరియాలో ఒక 4 రోడ్లు కోడలు ఉంది, ఒక సైడ్ ఎక్కువ వెహికల్స్ ఉన్నప్పుడు కెమెరా నుంచి చూస్తారు కదా, ఆ వెహికల్ లో ఆ సైడ్ సిగ్నల్ ఎక్కువసేపు ఉంటుంది. సో దట్ ఎక్కువ క్లియర్ ఉంటుంది, మిగతా చోట తక్కువ ఉంది కదా. ఆ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చారు, హైదరాబాద్ లో ఇన్స్టాల్ చేశారు. మీకు గుర్తుందో 3 years 4 years బ్యాక్ అన్ని పాత్ హోల్స్, అన్ని లైట్ కి సంబంధించిన పాత్ హోల్స్ మార్చారు. బోర్డ్స్ అంతా లైట్స్ మార్చారు, మీకు గుర్తుందో లేదో. ఈవెన్ కొత్త చేశారు ఈ సిస్టమ్ కోసమే. ఈవెన్ దానికోసమే 2021 లో ఐ థింక్ ఎక్కడా లేదు ప్రపంచం, అంటే ఇండియాలో తప్పితే, ఇండియాలో ఏ సిటీలో లేని కెమెరాస్ మన హైదరాబాద్ లో 150,000 కెమెరాలు ఇన్స్టాల్ చేశారు ఇక్కడ హైదరాబాద్ లో. నో అదర్ సిటీ హాస్ సో మచ్ ఆఫ్ కెమెరాస్. ఈ 2 ఇన్స్టాల్ చేసాం మనం, అవట్లా నడుస్తుంది అంతే. ఓకే, ఇంకోటి విషయం ఏంటంటే, ఇప్పుడు మనం బేసిక్ గా మేజర్గా ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఇది ఒకటి పక్కన పెట్టుకుంటే, లేటెస్ట్గా సూర్యాపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రిన్సిపాల్ది. అందరికీ తెలిసే ఉంటుంది, రూపారెడ్డి ఇన్సిడెంట్. బట్ అది చాలామంది, అంటే ఎంతోమంది, అంటే దాదాపు ఒక 80 మందిని పోలీసులు విచారించడం జరిగింది. 80 మందిని విచారించిన తర్వాత ఎవరు హంతకులు అంటే 2 10th క్లాస్ విద్యార్థులని లాస్ట్ ఫైనల్లో తెలిసింది. ఒక టీచర్ని ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో, అది దాదాపు ఆల్మోస్ట్ అంటే వాళ్ళ ప్రిన్సిపాల్ని ఒక 10th క్లాస్ విద్యార్థి అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా టీనేజ్లోనే ఉంటారు వాళ్ళు ఇప్పటికీ కూడా. అంత క్రూరంగా బిహేవ్ చేయడానికి ఏంటి అసలు? అంటే సోషల్ మీడియా ప్రభావం ఏమన్నా పడుతుందా, లేకపోతే జల్సాలా, ఏంటి అసలు ఏం చెప్తారు? ఒకటి కంపల్సరీ అండి, మన ఎన్విరాన్మెంట్ డిఫైన్ చేస్తుంది. మన క్యారెక్టర్ అనేది మన ఎన్విరాన్మెంట్ ఎప్పుడు డిఫైన్ చేస్తుంది. మీరు ఉన్నారు యాంకర్గా, ఇది ఇక్కడ ఉన్న చోటల్లో ఇక్కడ ఉండే కల్చర్ మీకు మన మెల్లిమెల్లిగా ఇనీషియల్ గా మీకుండే పర్సనల్ ఉన్నా కానీ స్లోగా దీనికి అడాప్ట్ అవుతారు ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్ ఎ లాంగ్ టైం. సో మీ కుటుంబంలో ఉండే వాతావరణం, తర్వాత మీరు మొబైల్లో వచ్చే ఇన్ఫ్లుయెన్స్, ఆ మొబైల్తో అదే మొబైల్ వచ్చినప్పుడు పక్కన ఫ్రెండ్స్ చూపించే ఇన్ఫ్లుయెన్స్, ఇది మిమ్మల్ని మీ యొక్క పర్సనాలిటీ డిఫైన్ చేస్తారు. ఎవరైనా ఇంక్లూడింగ్ మీ, యూ ఆర్ మీ. మీరు చూడండి, చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన వాతావరణంలో ఇప్పుడు మీరు 3 ఫ్రెండ్స్ ఉంటుంది, ఒక ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మనం ఒకలా బిహేవ్ చేస్తాం, ఒక ఫ్రెండ్స్ ఉంటే ఒకలా బిహేవ్ చేస్తాం. ఎందుకు? ఎనర్జీ ఫ్లో అది. ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ ఎలా మాట్లాడతారు దాన్ని బట్టి మనం కూడా చేంజ్ అయిపోతాం. మీకు మందు అలవాటు, సిగరెట్ అలవాటు కూడా అలాగే అలవాటు అవుతుంది మీకు. ఇప్పుడు 3 అనుకొని వెళ్ళి తాగడం వేరు, ఒకళ్ళిద్దరికి అలవాటు అయిన వాళ్ళు వచ్చి మీకు అలవాటు చేయడం వేరు. జనరల్గా ఇలాగే జరుగుతుంది. నా చిన్నప్పుడు ఓచకోత అంటే ఎట్లా అంటే ఊతక్కొటుడు నన్ను అయితే, టీచర్స్ కావచ్చు, మా అమ్మ కావచ్చు, ఊతక్కొటుడు. నేను నా గౌరవం లేకుండా ఏమైనా మాడితే కొట్టేది, వేసేది. ఏంట్రా పెద్ద ఎదురు సమానం చెబుతున్నావు, చిన్న పెద్ద తేడా లేదా, ఎన్ని వింటాం మనం అలా. ఒకప్పుడు సినిమాల్లో వినేవాళ్ళం, ఒక డైలాగ్ రాగానే ఎరా చిన్న పెద్ద లేదా, ఏం మాడడం తెలీదా. ఈ మధ్యకాలంలో ఏమి వింటున్నావా, ఎదురుగా మనమే ఏంట్రా పండు అనేది పెద్దవాళ్ళని పిలవడం, అదొక ఇట్ బికేమ్ లైక్ ఎ ట్రెండ్. అంటే మామ వరకు ఓకే, మామ బాబాయ్ ఫ్రెండ్స్ సర్కిల్లో వచ్చిన ఓకే, అంటే నాన్న కూడా మామ అనడం, నాన్న బ్రో అనడం కొంతవరకు, అంటే అది పాజిటివ్ వేలో ఓకే. కానీ అది ఇంకా ఎలా ఉందంటే, ఎంత రెబల్గా ఉంటే నువ్వు అంత గొప్పవాడివి అనేది ఒక మైండ్ సెట్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇఫ్ యూ రిమెంబర్, రెబల్గా ఉండాలి ఎక్కడ, బెటర్ యూనో నువ్వు చూపించే విధానంలో కావచ్చు, ఏదైనా కొత్త కనిపెట్టడంలో విషయంలో కావచ్చు, బట్ నాట్ ఇన్ లాంగ్వేజ్, బట్ నాట్ ఇన్ అగ్రెసివ్ మిస్బిహేవియర్. టీచర్లని ఒకప్పుడు కొడతంటే పేరెంట్స్ అనేవాళ్ళు కాదు, కొట్టని వాడు చదవద్దు అనుకునేవాళ్ళు. అవునా? ఇప్పుడు ఏమన్నా గట్టి కొడితే గట్టి కొట్టాక వదిలేసే పరిస్థితి ఉందా? మరి ఎప్పుడండి డిసిప్లిన్ అవుతుంది? ఈ రోజు మనకు తెలిసింది ఇది చచ్చిపోయే లెవెల్లాగా ఉంది. ఎంతమంది టీచర్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు ఈ మధ్యకాలంలో? ఎన్ని చదివాం మనం? అంటే ఎక్కడికి? ఫారెన్ లో కూడా మీకు తెలుసుగా, ఫారెన్ లో దెబ్బేస్తే ఒప్పుకోరు, అక్కడ ఎన్ని ఉంటాయి. అసలు ఒకప్పుడు లాగా చిన్న పెద్ద లేదండి. టీవీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అది తప్పు అంటే తప్పే అది. అందుకే కదా రీసెంట్ గా ఆస్ట్రేలియా కదా, అప్ టు 16 years ఏజ్ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ అయిపోయింది. యూ హ్యావ్ ఆల్ ద ఎవిడెన్స్ విత్ యూ, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ విత్ అవర్ సొసైటీ. ఇంకా మనం డిస్కస్ చేసి కూడా ఏముంది, ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్. ఈవెన్ మన దగ్గర కూడా డిస్కషన్ నడుస్తా ఉంది. ఇఫ్ యూ రిమెంబర్, బ్యాన్ చేయాలి అనే డిస్కషన్ నడుస్తుంది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. 10th క్లాస్ అంటే ఎంత ఏజ్? 14 years ఆర్ 15 years. మరి వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు? నా మేనకోళ్ళు, నా మేనడు వీళ్ళు ఉన్నారు 3 ఏళ్ళు 5 ఏళ్ళు పిల్లలు,
వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడదని నాకు దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు, వీళ్ళు అసలు ఎలా నేర్చుకోగలరు, ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మా అమ్మ మాట్లాడిందా, మా అక్క మాట్లాడిందా, మా బావ మాట్లాడా, వాళ్ళైతే ఆ మాటలు మాట్లాడరు, వీళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు అంటే యూట్యూబర్, సోషల్ మీడియా. మా అమ్మ మా మేనకోళ్ళు దుబాయ్లో ఉంటారు, వాళ్ళు వచ్చారు, టైం దొరికితే మా అమ్మ మొబైల్ ఎక్కడ ఉంటే లాక్కొని మరీ చూసి వెతుకుతారు, అందులో లాక్కొని మరి. ఇంకా మా అమ్మ కూడా ఏం చేయలేదు, ఒకసారి వద్దు వద్దు అని, మా అక్క అక్కడ దగ్గరలో ఉంటే అని బదిలిచ్చేసి ఆపిద్ది. మా అక్క ఇండియా వస్తే అమ్మాయిని కొట్టిద్ది, మా మేనకోళ్ళని కొట్టిద్ది, కానీ దుబాయ్లో కొట్టకూడదు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొంచెం కళ్ళతోనే భయపెట్టించాలి. అలా ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేస్తాం? మనమే వాళ్ళని ఏడు పాపించడానికో, వాళ్ళని మారం చేయడానికో మొబైల్ ఫోన్ ఇచ్చో, టీవీ పెట్టో మనమే అలవాటు చేస్తున్నాం. మెల్లిగా ఫస్ట్ కార్టూన్ అలవాటు చేస్తున్నాం. కార్టూన్ నుంచి వాళ్ళే రిమోట్ తీసుకొని రకరకాల కంటెంట్ చూస్తున్నారు. అందులో ఎక్కడో చోట అన్లిమిటెడ్ కంటెంట్. అబ్బా నీకు నాకు చెప్పు, ఈ రోజు ఎంత ఇన్స్టాగ్రామ్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎంత యూట్యూబ్ కన్జ్యూమ్ చేస్తున్నాం, పనికిరాని కంటెంట్. ఒక్కడ కూడా మన స్కిల్ పెంచేది కాదు, పోనీ మనకి ఎంటర్టైన్మెంట్ గా రియల్ హెల్దీ కామెడీ కాదు. ఒక రకమైన కంట్రోల్, ఒక్కోడికి ఒక్కో రకమైన కంటెంట్ క్రియేట్ అవుతుంది. వ్యూస్ మీద డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఎవరికి నచ్చింది వాడిది. దానివల్ల దట్ ఈస్ ద మేజర్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు ఆ పిల్లల్ని మైనర్ బాల్ కింద వేస్తారు, వాళ్ళని శిక్ష ఏం చేస్తారంటే దాంట్లో పడేస్తారు. అయినా ఉపయోగం ఏంటి? అసలు జరిగిన దానికి పశ్చాత్తాపం కింద ఇక్కడ జరిగింది, మిగతా ఎక్కడ జరగలేదని అన్ని స్కూళ్ళలోనూ ఫస్ట్ నుంచే బిహేవియరల్ రిలేటెడ్ మనం ఎందుకు నేర్పించు అనేది ఉంటుంది. ఈవెన్ నా స్టార్ట్అప్ బాస్ జాబ్స్ అని ఒకటి ఉంది, దాని యొక్క సబ్ టైటిల్ నేను పెట్టిందంటే యాటిట్యూడ్ ఫర్ లైఫ్ అని పెట్టాను నేను. పెట్టి రెజ్యూమ్లు మేము ప్లేస్మెంట్ సర్వీసెస్లో అవి చేసేటప్పుడు నన్ను కాల్ చేస్తూ ఉంటారు ఎంప్లాయర్స్, బోసు నాకు ఎంతమంది రెజ్యూమ్లు కావాలి, ఏంటి క్యాండిడేట్స్ అని. ఎస్పెషల్లీ జన్జీ వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు కదా, అందరూ జాబ్లోకి వస్తున్నారు కదా. అసలు ఎవరు బాగాలేదబ్బా, అసలు ఒక్కడికి కూడా కనీన యాటిట్యూడ్ లేదు. ఇది అంటే దే నాట్ టాకింగ్ అబౌట్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్ ఏముంది? ఫస్ట్ ఇంతకుముందు క్వాలిఫికేషన్ మెల్లిగా వెళ్ళిపోయింది, వాడికి స్కిల్ ఉందా లేదు చూస్తున్నారు. మెల్లిగా క్వాలిఫికేషన్ వదిలేశారు, స్కిల్ ఉన్నా లేకపోయినా పర్లేదు, ముందు రైట్ యాటిట్యూడ్ ఉండాలంటున్నారు. బిహేవియర్. సో సివిక్ సెన్స్, ఐ థింక్ మీతో ఇంతకుముందు చెప్పుంటాను ఇదే దిశ టీవీలో. సివిక్ సెన్స్, కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, ఎనలిటికల్ థింకింగ్, ఈ 4 అంటే ఏంటనేది స్కూల్ లెవెల్ 5th క్లాస్ నుంచే మన బుక్స్లో ఉండాలి. సివిక్ సెన్స్ అంటే చెత్తను బాటిల్ తాగాక ఇలా తీసి అద్దం తీసి చేస్తూ ఉంటారు సిటీలో, ఎన్ని చూస్తూ ఉంటాను. ప్లాస్టిక్ బాటిల్, చిన్న బాటిల్, పెద్ద బాటిల్ చేసి కారు అద్దం ఉంటుంది, కారులో పెట్టుకొని అక్కడికి వెళ్ళినప్పుడు డస్ట్బిన్ వేసుకొని రావచ్చు, కానీ చేయరు, ఇసిరేస్తారు అట్లా. కారు కొనేవాడికి ఆ మాత్రం సెన్సిబిలిటీస్ లేవా? అంటే ఏం నేర్పించారు నీకు? ఇప్పుడు అటు పడైపోతే నీ కారులో పెట్టుకుంటే అది ఏమైనా స్మెల్ వస్తుందా? ఇంకా సివిక్ సెన్స్ ఎప్పుడు నేర్చుకుంటాం మనం? ఇంకా ఇట్స్ ఎ సింపుల్ యాక్ట్. కారులో ఉండు, వాటర్ అయిపోయాగానే నువ్వు ఆడ పెట్టుకొని దిగేటప్పుడు మీ ఇంట్లో డస్ట్బిన్లు అయితే అది సపరేట్గా రేపు పడి చెత్త తడి చెత్తలోనో, ప్లాస్టిక్ నాన్ ప్లాస్టిక్లోనో వెరైటీ ఏదో ట్రై చేస్తున్నాం గట్టిగా మనం. చాలా రోజుల నుంచి బ్లూ కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇచ్చి ట్రై చేస్తున్నాం. అది కంటిన్యూ కొన్నాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాం, అలా చేయట్లా. సివిక్ సెన్స్ ఏంది? కామన్ సెన్స్. సిగ్నల్ దగ్గర యూటర్న్ చేసినప్పుడు ప్రాపర్ గా తిప్పాలనే కామన్ సెన్స్. ఇందాక కూడా మేము అక్కడికి కేవీఆర్ దగ్గర వెళ్తే దగ్గర ఒక 10-15 మంది పోలీసులు నిలబడి రాంగ్ రూట్ పడుతున్నాడు అక్కడి నుంచి. కామన్ సెన్స్ ఏమవుతుంది? భయం లేదా? కామన్ సెన్స్ ఏమవుతుంది? ఆపోజిట్ రూట్ లో లైట్ లేసిన స్పీడ్గా వస్తా ఉంటాడు, యాక్సిడెంట్ అయిందని భయం లేదు. వెరీ సివిక్ సెన్స్, వెరీ కామన్ సెన్స్. ఇవి మిస్ అవుతున్నాం. ఇప్పుడు వాళ్ళని చంపిన వాళ్ళకి ఏంటి మరి? ఇంట్లో గారాబమా, సరిగ్గా పెంచబడమా, డబ్బులు ఎక్కువైపోయా? నీకు నాకు మన ఇళ్లలో, నేను కూడా వ్యవసాయం ఫ్యామిలీ నుంచి, పల్లెటూరు నుంచి వచ్చా కాబట్టి మనకు ఒక అంబిషన్స్ ఉంటాయి. లైఫ్లో మంచికి వెళ్ళాలి, మన కుటుంబ పరువు బాధ్యతలు మనం తీసుకోవాలి, లేకపోతే మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, చెడ్డ పేరు ఉండకూడదు, రెబల్గా అవసరం లేదు, మంచిగా ముందుకెళ్తే చాలు, 10 మందికి మంచిగా అనిపిస్తే చాలు, మనం ఏమి మంచి ఎక్కర్లా, చెడు చేయకపోతే చాలు అని ఉంటుంది కదా. ఎక్కడికి పోయినాయి ఆ మైండ్ సెట్? అంటే మీ ఫాదరు మా ఫాదరు నార్మల్గా ఉన్నారు కాబట్టి మనం అంబిషియస్గా చేయాలి, సాధించాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలో, కారు కొనుక్కోవాలో ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఈ పిల్లలకి వాళ్ళ నాన్న ఆల్రెడీ డబ్బులు సంపాదించాడు, ఆల్రెడీ ఇల్లు ఉంది, ఆల్రెడీ కారు ఉంది, ఆల్రెడీ ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏం మిగిలింది వాళ్ళకి అంబిషన్స్? వాళ్ళకి లైఫ్లో ముందుకెళ్ళడానికి, కొత్తగా ఇన్వెస్ట్ చేయడానికి ఏముంది? ఆలోచించడానికి ఏముంది? సెన్సిబిలిటీగా ఆలోచించడానికి ఏముంది? వాళ్ళకి ఏం లేదు. అన్నీ నోటికాడికి వచ్చి కూర్చున్నాయి. వాడు రెబల్గా టీవీలో ఏం చూస్తున్నారు? రెబల్ క్యారెక్టర్ రెబల్గా ఉంటే హీరో, మామూలుగా కొంచెం అమ్మ బాగున్నావా శుద్ధపప్పు, అంతే కదా.
సొసైటీ అలా జడ్జ్ చేస్తుంది. జడ్జ్ చేసేది అంటే సినిమా అలా ఉంటేనే సినిమాలు చూస్తున్నాం అనే మైండ్ సెట్తో అది కరెక్ట్ అనుకుంటున్నాం. అది సినిమా వరకే, అది కాదు అని ఎవరు రిలీజ్ అవుతున్నారు? కొంచెం లైఫ్లో సాధక బాధలు చూసిన వాళ్ళు, ఎత్తుపలాలు చూసిన వాళ్ళు అది సినిమాని సినిమాగా చూస్తున్నారు. మిగతా వాళ్ళు నెక్స్ట్ రోజు అదే షర్ట్ కొనుక్కోవడం వేసుకోవడం. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఈ క్రైమ్ రేట్ అనేది, అంటే సోషల్ మీడియా వల్ల క్రైమ్ బారిన ఎక్కువ పడుతున్నారు అనేది కూడా సైకియాట్రిస్ట్ వాళ్ళు చాలామంది చెప్తున్నటువంటి మాట. సో దీని నుంచి వెళ్ళి అట్లీస్ట్ పిల్లలకు దూరంగా ఉంచాలంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఫోన్ ఎవరు చేయాలబ్బా, అదొకటే, అది చేయలేకపోతున్నాం ఎక్కడైనా. అది ఇట్ బికేమ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ అవర్. ఎన్ని కంపెనీస్, ఎన్ని రకాల కంపెనీస్ 6,000 రూపాయలకి ఎంత మంచి ఫోన్లు వస్తున్నాయి. ఫీచర్స్, అన్ని ఫీచర్స్ తోటి కలిపి 3,000 కూడా సూపర్ వస్తున్నాయి. 3,000 ఎంత అవుతుంది అబ్బా? ఇంట్లో ఒక రోజు జస్ట్ నానాడ టేబుల్ మీద డబ్బులు పెడితే 3,000 తీయడం ఎంతసేపు అవుతుంది? పాకెట్ మనీ అంటున్నారు డబ్బు ఉన్నాడు. ఈవెన్ రోజువారి పనులకి వెళ్ళే వాళ్ళు కూడా ఏదో ఒక ఎలవెన్స్ వస్తుంది గవర్నమెంట్ నుంచి. ఫోన్లు రావా? ఎలా ఆపుతాం దీన్ని? ఒకటి బ్యాన్ చేయాలి. బ్యాన్ చేసినా కానీ మొబైల్ ఫోన్లు వాళ్ళకి బ్యాన్ చేశారు, నీకు మన ఫోన్లో వస్తాయిగా. అవునా? మరి వాళ్ళు తీసుకుంటారుగా మన ఫోన్లు. అది ఒక వైరస్ లాగా వెళ్ళిపోయింది, డీప్గా వెళ్ళిపోయింది అబ్బా. దీనికి ఏంటంటే ఎడ్యుకేషన్ లెవెల్లో టీచింగ్ మెథడాలజీస్ మారాలి. స్టార్టింగ్ స్టేజ్ నుంచి టీచింగ్ మెథడాలజీస్ మారాలి. అప్రోచ్ టువార్డ్స్ లైఫ్ అనేది మారాలి. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి. వాట్ ఆర్ వి లెర్నింగ్? ఇండియాలో లేనిది అదే అంటారు. నిజమేనా? అంటే మనకు ఒక కాన్సెప్ట్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది కానీ ఇంప్లిమెంటేషన్ ఇంకా రాదు. అప్రోచ్ టు అవర్ ఎడ్యుకేషన్, మనకి రిమెంబరెన్స్ అండ్ రీప్రొడ్యూషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషనే ఉంది ఈ రోజు వరకు. ఎగ్జామ్ ఆల్రెడీ ఇప్పుడు ఆ మెథడాలజీ మనం ఎక్కడన్నా డైలీ బేస్ జాబ్లో చేస్తున్నాం మనం? లేదు. బట్టి వచ్చి యూ హ్యావ్ ఆల్ ద టూల్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఆల్ ద ఆటోమేషన్ టూల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఆర్ దేర్ కదా. యాక్చువల్ ఇంటెలిజెన్స్ ఎవరు వాడట్లా. అవును కదా. ఏఐ అంటే ఏంది? యాక్చువల్ ఇంటెలిజెన్స్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ యాక్చువల్ ఇంటెలిజెన్స్ ఎవరు చేయట్లేదు. మరి అది మనకు అది కాదు కదా. మరి స్కూల్ లెవెల్లో ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉండేది. ఒకప్పుడు అంటే నీ జాబ్ ఎగ్జిక్యూషన్ అనేది కాస్త యాక్ట్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని గుర్తుపెట్టుకొని జాబ్లు, గవర్నమెంట్ జాబ్లు ఎక్కువ ఉండేవి, ప్రైవేట్ జాబ్లు ఉండేవి కదా ఒకప్పుడు. వ్యవసాయం లేదా గవర్నమెంట్ జాబ్లు, అవునా? ఈ రెండే ఉండేది. సో గవర్నమెంట్ జాబుల్లో ఏంటంటే మనం నీ డ్యూటీస్ క్యారీ చేయడానికి గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్, అప్పట్లో ఒక సిస్టమ్స్ ఉండేవి. అవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే యూ నీడ్ టు హ్యావ్ దట్ రిమెంబరెన్స్ క్యాపబిలిటీస్ టు అండర్స్టాండ్ ద ప్రొవిజన్స్, టు అండర్స్టాండ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, యాక్ట్, సబ్ యాక్ట్స్, అన్నీ ఉండేవి. ఇప్పుడు అవసరమే ఉంది. ఇఫ్ ఎనీ సిచ్యువేషన్ కమ్స్ అప్, వాట్ ఈస్ ద రూల్ బుక్ సేస్ అని గూగుల్ కొడితే వచ్చేస్తుంది, యాక్ట్ వచ్చేస్తుంది, దాని ఇంటర్ప్రిటేషన్ వచ్చేస్తుంది. నీ సిచ్యువేషన్ చెప్తే సిచ్యువేషన్కి వాట్ యూ షుడ్ బి డూయింగ్ అని సిస్టమ్ ఇచ్చేస్తుంది ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో అవర్ అప్రోచ్ షుడ్ బి చేంజ్డ్. సో వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్ ఇన్ ద సివిక్స్, ఇందా చెప్పినట్టు 4 థింగ్స్ చెప్తూ హౌ టు యూజ్ ఏఐ టూల్స్ అని గ్లోబల్ కంపిటెన్స్తో, గ్లోబల్ వాళ్ళతో ఎలా కంపీట్ అవ్వాలనే విధంగా మనం టీచ్ చేయాలి. అది ఇప్పుడే మారుతుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కాకుండా ఇందాక నేను చెప్పిన సివిక్ సెన్స్, కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, అనలిటికల్ స్కిల్స్ని తీసుకొస్తే అట్లీస్ట్ వాళ్ళలో ఒక కైండ్ ఆఫ్ లాజిక్ సెన్స్ పనిచేస్తూ ఉంటుంది. కోపం అందరికీ ఉద్రేకాలు వస్తూనే ఉంటాయి, కానీ ఎవరేంటి, ఎవరి లెవెల్స్ ఏంటి, టీచర్లకి మనం ఉపాధ్యాయులను ఇప్పుడు బస్సులో చూస్తుంది ఎవరి స్త్రీలను గౌరవించాలి అని మనం ఒక కైండ్ ఆఫ్ నూరిపోస్తూ ఉంటాం. అదేవి రాంగ్ థింగ్. అది బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. మనం గుడిలోకి వెళ్ళి చెప్పులు తీసేస్తాం, చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ ఎందుకు అంటే దట్స్ అ డిసిప్లిన్ విచ్ వీ వాంట్ ఇంబైబ్ ఇన్ టు ద పీపుల్ మైండ్ సెట్. అది మనం ఈ విషయాల్లో ఇంబైబ్ చేయట్లేదు. ఇప్పుడు ఆ పిల్లలు టీచర్ని చంపడం ఏంది? 22 కత్తిగాట్ల, 27 కత్తిగాట్లు ఏంది? అసలు వాళ్ళకి ఏమో అర్థమవుతుందా? పోనీ వాళ్ళు ఇన్ని టీవీ చూస్తున్నారు, ఎన్ని క్రైమ్లు ఉన్నాయి మార్కెట్లో. అరే భయం భక్తి లేదా? దీనివల్ల మనం ఎలా టర్న్ అవుతున్నాం అంటే ఆ క్షణికావేశానికి ఎంత లోనవుతారు. అంటే నువ్వు మొబైల్ తీసుకురావాలని మందలించినందుకు తప్పు అయిపోయిందా? గంజాయి మత్తులు అది కూడా తీసుకున్నాం. వెరీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ స్టేట్స్. ఎలా రియాక్ట్ అవ్వకూడదు ఇట్లా కెమెరా కాబట్టి. నేనైతే చాలా ఆ వెన్నకాడి నుంచి కూడా మీరు ఎత్తికాడి నుంచి చాలా బాధ అనిపిస్తుంది. ఇంతసేపు మాట్లాడుతున్నా, ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు స్పీక్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఇల్ కల్చర్ విచ్ ఈస్ బీయింగ్ డెవలప్డ్. వెరీ బ్యాడ్ అండి. పనిష్మెంట్ ఎలా ఇవ్వాలంటే రేపొద్దున మిగతా పోసుకోవాలా. సో వాళ్ళు మైనర్స్ అయిపోయారు, తెలీదు అనడానికి లేదు. అంటారు చూసారా, టీనేజ్ దాటేసారు అనగానే టీనేజ్ వచ్చిన వాళ్ళందరినీ యూ కెన్ కన్సిడర్ దెమ్ 13-12 వరకు టీనేజ్ కాదు. 13 నుంచి నవ్ ఎవ్రీబడి ఏబుల్ టు అండర్స్టాండ్. సెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు, అందరికీ అర్థమైపోతుంది ఈజీగా. సో 13 నుంచి వచ్చిన వాళ్ళందరికీ రూల్స్ మార్చాలా. వాళ్ళని ఇంక మైనస్ లాగా ట్రీట్ చేయొద్దు. 13 నుంచి వచ్చిన ప్రతి ఒక్కడికి మేజర్ వాళ్ళకి ఎలా ఇస్తున్నాం అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలా.
నల్గొండ లాంటి బీ టౌన్ సిటీ, అవును. స్లో లైఫ్ ఉన్న సిటీ. నువ్వు ఆవేశపడడానికి కూడా నీకు అంత అవసరం ఏముండదు, లేదు. అవును, అంత క్రైమ్ రేట్ కూడా నువ్వు ఏముండదు. ఫాస్ట్ మూవింగ్ కల్చర్ అంటే మన ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఉన్న కల్చర్ కల్చర్ కాదు. మరి లో సిటీలో ఉండడం ఎలా ఉంటది? బికాస్ అంటే రూరల్ కి సంబంధించిన రిలేటబుల్ పీపుల్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఎంత ధైర్యం, ఎంత ఇలాంటి సిచ్యువేషన్ ఇంక అసలు మళ్ళీ ఇంకొక 100 సంవత్సరాల దాకా ఎక్కడ రిపీట్ కాకూడదు అంటే ఎలా ఇవ్వాలి అనేది అలా చేయాలి. మనం ఇంకా యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా వాళ్ళు ఫాలో అవుతారని చూస్తున్నాం. కానీ ఐ రియల్లీ ఫెల్ట్ ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ చూస్తా ఉన్నాం రీసెంట్ టైమ్స్లో. వెరీ బ్యాడ్ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. దీన్ని మార్చాలి మెల్లిమెల్లిగా. వాళ్ళలో ఎందుకు తెలియట్లేదు నాకు. వాళ్ళు ఆ మినిమం భయం ఎందుకు ఉండట్లేదు తెలియదు. వెరీ బ్యాడ్. అంటే స్లోగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేసి ఈ వర్క్లంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తున్నప్పుడే వీళ్ళలో భయం పుట్టింది. మన క్యారెక్టరు, మన యాటిట్యూడ్ అంతా కరెక్ట్గా ఉంటేనే ఫ్యూచర్లో మనకి బెటర్ అవుతుంది లైఫ్. లేకపోతే మనం అడుగు తినాలనే మైండ్ సెట్లోకి వస్తేనే ఇంకొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారేమో. పనిష్మెంట్స్ వెరీ హార్డ్గా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారేమో. ఉండాలి. పనిష్మెంట్ షుడ్ బి వెరీ హార్డ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్. కమింగ్ టు ఇప్పుడు ఈ టాపిక్ నుంచి వెళ్ళి బయటకు వచ్చేస్తే, లేటెస్ట్గా డెకాయిట్ రిలీజ్ అయింది, మంచి సక్సెస్ కూడా అయింది, చాలామంది చూశారు. మీరు కూడా చాలాసేపు కూడా అంటే దాంట్లో ఈజీగా బోస్ గారు అంటే ఒక ఐడెంటిఫై అనేది వచ్చింది. సో చాలామంది ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బిగ్ బాస్ మనందరికీ తెలిసిందే నడుస్తుంది. సో అక్కడి నుంచి ఏమన్నా ఆఫర్ వచ్చిందా, వస్తే బోస్ గారు వెళ్తారా లేరా, అసలు బిగ్ బాస్ పైన ఆయన ఒపీనియన్ ఏంటి అసలు? ఒకప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ హోస్ట్ అవ్వకముందు బిగ్ బాసా అదేంటని ఏదో నెగిటివ్ కమెంట్ ఉంది. తర్వాత ఆయనే హోస్ట్ చేశారు. ఆ ట్రోల్స్ పడ్డాయి మీమ్ పేజెస్ లో. రేపు నాకు కూడా ఇదే పడిద్దాం. అంటే నేను వెళ్ళను లైఫ్ లో. ఐ డోంట్ వాంట్ గో టు బిగ్ బాస్. అంటే అలా మిగతా వాళ్ళలాగా నాకు కెరీర్ ఇది కాదు. అంటే చాలా మంది ఏంటంటే కెరీర్ యాక్టింగ్ కెరీర్కి వస్తారు, ఫేమస్ అయితే నాకు ఫ్యూచర్ బాగుంటుందని చెప్పి ఫేమస్ అవ్వకపోతే వెంటనే బిగ్ బాస్కి వెళ్ళడం, లేకపోతే వాళ్ళకి వచ్చిన కొంచెం అటు ఇటుగా చేసి వెళ్ళడం, వెళ్ళి ఫేమస్ అయ్యాక బయటకు వచ్చి షోస్ అటెండ్ అవ్వడం, లేకపోతే ఏదైనా గేమ్ షోస్ వాటికి వెళ్ళి రెమ్యూనరేషన్ రావడం, ఓపెనింగ్స్ చేసుకుని చేస్తాం. దే ట్రై టు బిల్డ్ దేర్ కెరీర్ అరౌండ్ ఇట్. నాది అది కాదు. బీయింగ్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్, ఓన్ స్టార్ట్అప్ పాస్ జాబ్స్ ఉండడం వల్ల ఐ హ్యావ్ మై ఓన్ వే ఆఫ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. నాకు అది కాదు. నేను అది వెళ్తేనే, నేను ఫేమస్ అయితేనే నా కెరీర్ బెటర్ అనేది మైండ్ సెట్ నాకు లేదు. అలాగే నేను సినిమాలు చేయాలనేది ఇట్స్ నాట్ అబౌట్ ఎర్నింగ్ కోసం కాదు, టు టెల్ ఏ బెటర్ స్టోరీస్. మంచి స్టోరీస్ చెప్పాలి. మనది కూడా మలయాళం ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉందో, లేకపోతే ఒక కొరియన్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉందో, దట్ కైండ్ ఆఫ్ హానెస్ట్ మూవీ స్టోరీ టెల్లింగ్ ఉండాలి మన దగ్గర, ఇంటెన్సిఫైడ్ ఉండాలనే ఉద్దేశంతో మై జర్నీ ఇస్ దేర్. సో నేనైతే లైఫ్లో, ఎందుకంటే ఇది డిజిటల్ కెమెరా కదా, ఫర్ ఎవర్ ఉండిపోద్ది ఇది రికార్డు. సో నేనైతే లైఫ్లో నాకు తెలిసి 99.99% లేదు అంటే వెళ్ళను. మేబీ బిగ్ బాస్ లాంటి ఇంకొకటి వచ్చింది అనుకో, ఇది కూడా అలాగే ఉందని అంటారేమోనని. సో నన్ను కూడా ఎవరికైనా పిలిచారు గెస్ట్ ఏదైనా బిగ్ బాస్ షోకి, ఏదైనా గెస్ట్ ఈ రోజు చిన్న మూవీ అండి, రేపు ఒక మంచి మూవీ మంచి క్యారెక్టర్ చేశాను అనుకోండి, బిగ్ బాస్ ప్రమోషన్కి వెళ్ళాను అనుకోండి, నన్ను ఆ రోజు ఎలా అన్నా నన్ను నా మీద ట్రోల్ వేస్తారుగా. ఇవాళ రేపు ఎవరు దొరుకుతారని చూస్తా, చిన్న పెద్ద తేడా లేదు. నువ్వు సీఎం వా పిఎం వా తేడా లేదు, ఎవరిని పడితే ఏకపడేస్తున్నారు మీమ్స్. దొరికినప్పుడు ఈ రోజు దొరకపోవచ్చు, ఈ రోజు నేను ట్రెండ్ లో లేకపోవచ్చు, రేపు పొద్దున్న రోజు ఏదో ఒక విషయంలో ట్రెండ్ అయ్యాను అనుకోండి, ఈ వీడియో బయటకు తిస్తారు. ఎలా బోసు ఆ రోజు నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిన ఏదో బిల్డప్ కొట్టే, ఈ రోజు నీ సినిమా ప్రమోషన్ మాత్రం బిగ్ బాస్ కావాల్సి వచ్చిందా అన్నారు అనుకోండి. సో అట్లా ఏమైనా వెళ్తానేమో కానీ ప్రమోషన్ టు సీ దట్ కంటెస్టెంట్ గా మాత్రం అయితే కంటెస్టెంట్ వెళ్దండి. అట్స్ యాక్చువల్లీ బిగ్ బాస్ అంటే ఫస్ట్ 2-3 సీజన్ చూసినట్టున్నాను. ఇట్స్ ఏ పర్సనల్ డెవలప్మెంట్ షో యాక్చువల్లీ. కానీ రాను క్రింజ్ అయిపోయింది. కంటెంట్ క్రింజీ, కంటెస్టెంట్స్ ఆర్ క్రింజీ అండ్ యూజ్లెస్. వాల్యుయేషన్ కంటే కూడా, అంటే మీరు ఎంట్రీ అయినప్పుడు ఎలా ఉన్నారో, ఎగ్జిట్ అయితే ఎలా ఉన్నారో, డిఫరెంట్ మనస్తత్వాలతో మీరు కలిసినప్పుడు, కెమెరాస్ చూస్తున్నప్పుడు, లేనప్పుడు ఎలా బిహేవ్, అది కొన్నాళ్ళు నార్మల్ కాన్షియస్నెస్ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలియకుండా మన క్యారెక్టర్ ఎలా ఉందనేది ఓట్లు బట్టి డిసైడ్ అవుద్ది. నీ క్యారెక్టర్ కరెక్టా కాదా, అందులో బెటర్ మిగతా వాళ్ళ క్యారెక్టర్లో మంచి ఏంటి తీసుకోవాలి, నువ్వు నీలో ఉన్న చెడెంటి తీసేయాలి ఏంటి అనేది అది నీకు డిసైడ్ అవుతుంది బికాస్ ఆఫ్ ఓటింగ్, బికాస్ ఆఫ్ కమెంట్స్. సో నువ్వు బిహేవ్ చేసే విధానంతో యూ కెన్ చేంజ్ ఫ్రమ్ ఏ రాంగ్ పర్సనాలిటీ ట్రైట్స్ నుంచి తీసేసి యూ కెన్ చేంజ్. ఓహో దిస్ ఇస్ హౌ వీ షుడ్ బి లివింగ్ ఇన్ అవర్ సొసైటీ అనే లాజికల్గా స్టార్టింగ్లో ఉండేది. మంచి కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు రాను క్రింజ్ కంటెంట్స్, కెమెరా అవేర్నెస్ ఎక్కువ పెరిగిపోయి, నేను ఫేమస్ అయిపోవాలి, విన్నర్ అయిపోవాలి, కనీసం ఏదో ఒకటి చేయాలి, నేను ఎప్పుడు నా మీద కంటెంట్ ఫోకస్ రావాలని చెప్పి అందరికి అవేర్నెస్ వచ్చేసింది, వెళ్ళిపోయే వాళ్ళందరికీ. సో ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఏది పడితే అది చేయడం, ఎంతవరకు పడితే అది చేయడం, అబ్బా వద్దులేండి, అది క్రింజ్ అయిపోయింది. ఐ రియల్లీ హేట్ దెమ్. దేర్ ఆర్ పాజిటివ్స్ బట్ నెగిటివ్స్ ఆర్ టూ మెనీ. అంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే చాలా మందికి అంటే క్రియేట్ చేసుకో అంటే కెరియర్ క్రియేట్ చేసుకోవడానికి చాలా మంచి ఆపర్చునిటీ అని కూడా చాలా మంది అంటున్నారు.
ఈవెన్ కామనర్స్ కూడా ఆపర్చునిటీ ఇస్తే కొన్ని వందల వేల మంది కూడా వచ్చారు కదా. అది దాని ముందు ఎంగేజ్మెంట్ ఏంటి మరి? పెంచడానికి అండి. ఏం ఆపర్చునిటీ చెప్పండి. ఐ థింక్ సీజన్ 2 3లోనే కామనర్స్ కూడా ఒక ముగ్గురు పంపించారు. నాలుగు ముగ్గురు పంపించారు. ఏరి మనం అయిపోతారు కెరీర్ అవుతాయి అనేది భ్రమ అండి. ఏం లేదు. అంతెందుకు తెలిసిన సెలబ్రిటీసే వెళ్ళారు కదా. ఇన్ని సీజన్ 8-9 సీజన్స్ అయినాయి. బిగ్ బాస్ సీజన్ 10 అయినాయి. ఇప్పుడు సీజన్ 10 ఇప్పుడు రాబోయే 10 సీజన్స్ లో వచ్చేది 10th 10 సీజన్. సీజన్స్ మొత్తంలో 1 నుంచి పోల్చుకుంటే ఇప్పుడు దాకా అండి ఎంత మంది బిగ్ బాస్ కి వెళ్ళాక బయటకు వచ్చి సూపర్ స్టార్లు అయ్యారు. ఉన్నది పోగొట్టుకోవడమే కానీ వచ్చింది లేదు. ఒకళ్ళో ఇద్దరు కొంచెం ఫేమస్. అది శివాజీ గారు రీసెంట్ గా కొంచెం మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. మనోడు రవికృష్ణ అన్న విజయవాడ. ఐ నో హిమ్ పర్సనలీ ఆల్సో. అతను కూడా మంచి క్యారెక్టర్ పడ్డాయి సినిమాలో. లీడ్ గా మొన్న దండోరా పడింది. అలాగే వీళ్ళిద్దరు తప్పితే మిగతాలందరూ ఏదో ఓపెనింగ్ ఒకటి, ఒక గేమ్ షోలో పిలవడం ఒకటి, అంతే తప్పితే అల్టిమేట్ గా మీరు అందరూ అంటే ఈ ఆర్టిస్టులు ఎవరైనా ఏంటి ఏదైనా కంటిన్యూస్ గా ఏదైనా సీరియల్ యాక్టింగ్ హీరోగా హీరోయిన్ అవుదామనో లేకపోతే మెయిన్ లీడ్ గా చేద్దామని వస్తారు కదా. ఎంతమంది ఉన్నారు. ఒకళ్ళిద్దరికి బయటకు వచ్చాక ఒక మూవీ 2 మూవీ పడతాయి. ఎందుకు ఆ క్రేజ్ ఉందనుకుంటే ఎవరో వస్తారు, డబ్బులు పెట్టడానికి వస్తారు. పాప సోహెల్ అన్న ఏమాడు అసలు సోహెల్ పరిస్థితి. పాప సోహెల్ అన్న ఏమాడు అంత ఫేమస్ అయ్యాడు. ఏంటి పరిస్థితి? ఆ బిగ్ బాస్ సోహెల్ టైంలో బిగ్ బాస్ విన్నర్ అతని పేరు ఏంటి, సెలూన్ కూడా ఓపెన్ చేశాడు మణికొండలో. విజయ్ సన్నీ ఏమాడు అంటే వాళ్ళకి ఇంకేదో రకంగా కెరీర్ సెట్ చేసుకుంటారు. ఫేస్ ఫెమిలారిటీ పెరిగాక ఇంకో రకంగా కెరీర్ సెట్ చేసుకుంటారు. బట్ మనం అనుకున్న ఈ సినిమా కెరీర్ ఎవరికన్నా వచ్చిందా? ఎవరికి రాదు. ఇట్స్ ఓన్లీ టు బికమ్ ఎవర్ ఫేస్ ఫెమిలారిటీ తప్పితే అందులో ఐ డోంట్ సీ ఎనీ. అండ్ ఆల్సో మన యూత్కి ఉపయోగపడేది కాదండి. ఏదో ఒక షో ఎంగేజ్ చేయడానికి ఒక రకరకాల షోలో ఇది ఒక షో, మోర్ పాపులర్ షో అంతే. కామనర్స్ వెళ్తున్నారు కదా, దాని మీద ఏం చెప్తారు? వేస్ట్ అండి. అనవసరం. కొంతమంది ఇద్దరు ముగ్గురిని ఎక్కడో చూసాను నేను ఇన్స్టాగ్రామ్ లోనే, ఎక్కడో కొన్ని వీడియోస్ చూసాను. కామనర్స్ వచ్చి వాళ్ళ గురించి చెప్పడం ఏదో అదో రకమైన యాంగిల్. బట్ ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ దెమ్. అసలు ఎవరో ఫేమస్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ లో సడన్ గా కెమెరామెన్ ఒక అమ్మాయిని చూపిస్తాడు. అవునా? ఆ అమ్మాయి ఎలాగో ఉంటది, అందంగా ఉంటది. 5,000 ఉన్న ఫాలోవర్స్ కాస్త 5 లక్షల ఫాలోవర్స్. లేటెస్ట్ గా మనం చూసాం. అది ఓవర్ నైట్ ఒక సక్సెస్ వచ్చాక దాన్ని హౌ డు యూ యూటిలైజ్ దెమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా కొంతమంది దేర్ లైఫ్ టర్నింగ్ అయింది అనుకోండి, వాళ్ళు నాకు లైఫ్ టర్నింగ్ అయిందండి. కానీ ఎంతమంది ట్రైన్ అవుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 years లో? అలా కామనర్స్ కి నెక్స్ట్ 10 years కూడా అనుకుందాం. ఎంతమంది కామనర్స్ లోపలికి వెళ్తారు, అందులో ఎంతమంది ఫేమస్ అవుతారు? 20-30 మంది. అవునా? చెప్పండి. 20-30 మందికి బెనిఫిట్ అయ్యే షోలో హౌ మచ్ యూస్ఫుల్ ఫర్ ఇంతమంది ఫాలోవర్స్? మనం మాట్లాడుకుందాం బ్రో. ఇవన్నీ ఇగో ఒకప్పుడు లాగా డిప్లొమసీగా మాట్లాడదాం అనేది రోజులు పోయినాయి. ఓపెన్ గా మాట్లాడు. లెట్స్ అంటే కొంచెం మనం హానెస్ట్ గా మాట్లాడుకొని అసెస్ చేసుకొని మంచిగా చెడు అనేది కొన్నిసార్లు దిశా టీవీ నుంచి సైడో లేకపోతే యాజ్ ఏ నీ సైడ్ నుంచో నా సైడ్ నుంచో మనం ఆనెస్ట్ గా మాట్లాడుకుంటే మిగతా వాళ్ళకి డిప్లొమాటిక్ కంటెంట్ ఇవ్వడాలు యూట్యూబ్ లో. ఇప్పుడు నా వీడియోని ఈ వీడియోని ఎక్కడ చూస్తూ ఉంటాడు. వాడి కనీసం అరే ఏం మాడుతున్నారు వీళ్ళు ఏంటనేది చూస్తున్నప్పుడు ఒకప్పుడు లాగా డిప్లొమాటిక్ మాడితే వ్యూస్ వస్తాయి అనేది పోయింది. ఒరిజినల్ గా ఉండాలా, కరెక్ట్ గా ఉండాలా, లాజికల్ గా ఉండాలా. వాడే ఫ్యూచర్ లో మిగతా అందరూ స్క్రాప్ పోతారు. ఆర్టిఫిషియల్ ఈస్ గాన్ బ్రో. అది ఇప్పుడు నేను డే 1 నుంచి నేను ఫేమస్ అవకపోవడానికి కారణం అదే, రేపొద్దున ఫేమస్ అవడానికి కూడా అదే కారణం. సో ఒక లైనా కూడా అదే అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఐ వాంట్ టు బి హానెస్ట్. మంచో చెడో దానివల్ల నాకు హిట్ అయినా పర్లేదు. నాకు లాస్ట్ 4 years నుంచి హిట్ అయ్యాను నేను. ఎప్పుడు వచ్చినా హానెస్ట్ గా మాడతాను, అదే ఉంటది. ఈవెన్ ఏదైనా ఆడిషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎవరిని కాకాబట్టను, ఎవరికి టచ్ లో ఉండను, ఎవరికి హ్యాపీ బర్త్డే విష్ చేసి చెప్పను, డైరెక్టర్లందరికీ కాకాబట్టేదే ఉండదు. నా దగ్గర టాలెంట్ నువ్వే పిలుస్తావు అనే మైండ్ సెట్ లో ఉంటా. నాకు ఇండస్ట్రీలో అవన్నీ అవసరం కదా. అవసరం అంటారు. బట్ నేనేంటంటే అది ఇంత ముందు 5 సంవత్సరాల పీరియడ్ అప్పుడు అవసరం. బట్ అప్పుడు నేను లేను. ఇప్పుడు అవసరం లేదు. నేను కరెక్ట్ గా ఉన్నా. అవసరం లేదు. నీదే టాలెంట్ ఉంటే నేను ఎక్కడైనా లాగిద్ది సినిమా ఇండస్ట్రీ. అది పాతకాలం ఉండేది. మీకు 2010 వరకు ఉన్న ఆర్టిస్టులు అందరూ చూడండి, టాలెంట్ ఉన్నోడే ఉన్నాడు. ఇప్పుడు అంతా మార్కెటింగ్ చేసేవాళ్ళు వచ్చారు మధ్యలో. 2010 నుంచి 2024 దాకా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవడం, ఫాలోవర్స్ పెంచుకోవడం, రీల్స్ చేయడం, వాళ్ళని తీసుకుంటున్నారు మెల్లిగా. మీరు గమనించండి. బట్ అది ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, రీల్స్ చేసేవాడు రీల్స్ దగ్గరే ఉంటాడు. వాడు ఇన్ఫ్లుయెన్సర్ లాగే ఉండిపోతాడు. దే విల్ నాట్ బికమ్ యాక్టర్. అందులో కొంతమంది ఇప్పుడు ఆయన కొంతమందిని సినిమాలోకి తీసుకుంటారు కానీ చిన్న క్యారెక్టర్లకి. బట్ అది చాలా చిన్న క్యారెక్టర్లే, వాళ్ళ స్పాన్ కూడా తక్కువే ఉంటది. మీరు చూడండి అసలు ఎవరన్నా రీల్స్ నుంచి పెద్దగా అయిన వాళ్ళు చెప్పండి రీసెంట్ టైంలో. ఎవరు లేరు. మీరు చెప్పండి. అంటే ఊరినే మనం మాట వరుసగానే అనుకుందాం, ఒకళ్ళిద్దరూ వస్తారు. కానీ వాళ్ళు ఒక్కసారి యాక్టర్లు అయ్యాక వాళ్ళకి రీల్స్ తగ్గించేస్తారు. చూడండి, దే అండర్స్టాండ్ దట్ లాజిక్. సేమ్ వే విత్ బిగ్ బాస్. బిగ్ బాస్ లో కూడా లోపలికి వెళ్ళాక మీ మొహం ఏమి ఉట్టప్పుడు ఫిల్టర్స్ పెట్టి లేదా మేకప్ వేసి చేసే రీల్స్ కి బిగ్ బాస్ లోకి వెళ్ళాక మేకప్లు ఉండవు, కెమెరాలు ఉండవు. పొద్దునే మొహం కడుక్కునేటప్పుడు వాడు మొహం కడుక్కుంటాడు, అది కూడా చూపిస్తారు కెమెరాలో. ఈడేం తిట్టున్నాడు రా అని మనమే
ఒరే ఈ అమ్మాయి ఏందిరా మామూలుగా ఎట్లున్నది ఇప్పుడు అట్లాగే హీరో కూడా అరే వాడు ఏందిరా అందంగా ఉన్నాడు వీడు ఎట్టున్నాడు అబ్బాయి ఎవరో ఇక్కడ హెయిర్ మణికంఠ. ఆ రోజు మణికంఠ. రియాలిటీని చూపిస్తున్నప్పుడు అతని మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ గై బికాస్ ఐ కెన్ సీ వాట్ ఈస్ ఇన్ అండ్ అవుట్. మొత్తం చూసేసా. ఐ హావ్ సీన్ ఆల్రెడీ సీన్. ఐఎమ్ నో మోర్ ఎక్సైట్మెంట్ అబౌట్ యువర్ క్యారెక్టర్. సేమ్ వే రీల్స్ కూడా అదే అవుతుంది మెల్లిమెల్లిగా. అందుకే ఈ ఒక్కసారి ఇది వచ్చాక రీల్స్ ఆపేస్తారు. ఎందుకు మన గురించి మనం తక్కువ చూపిద్దాము సో దట్ మనకు డిమాండ్ ఉంటుంది అని మైండ్ సెట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ పరంగా కూడా బిగ్ బాస్కి వెళ్తే మంచి అమౌంట్ వస్తుంది అనేది ఉంటుంది. సో ఆ లిస్ట్లో ఒక ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఇచ్చి బోస్ గారిని వెళ్ళమంటే వెళ్తారా ఇంటి అసలుకి? వెళ్ళరా? నా ఫ్రెండ్ ఉన్నాడు మహేష్ వెట్ట. మహేష్ వెట్ట. మహేష్ వెట్ట వెళ్ళాడు కదా మహేష్ వెట్ట కూడా. సరయు వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఇంకో ఇద్దరు ఎవరికో ఐటమ్ కూడా చేసాం ఒకసారి. వాళ్ళు వెళ్ళినప్పుడు రెమ్యునరేషన్ ఎంత వచ్చింది అనేది బిల్లు నేనే రైజ్ చేసేది. ఎంత వచ్చింది ఏంటి చెప్పకూడదు. ఓకే. సో ఐ హావ్ సీన్ ఇట్. ఇట్స్ ఎ గుడ్ అమౌంట్, దేర్ ఇస్ నో డౌట్. ఇట్స్ ఎ గుడ్ అమౌంట్, గుడ్ అమౌంట్. బట్ నాకు కాదు, వాళ్ళకి అదే ఆ టైంలో. ఐ హావ్ సీన్ హైస్ అండ్ లోస్ ఆఫ్ మై లైఫ్. యాజ్ ఎ సిఏ I earned huge amounts of money. I lost huge amounts of money. ఏదో చెడుగా కాదు, అందరూ మంచోళ్ళు అనే మైండ్ సెట్ లో ఉండి ఫ్రెండ్స్ కి డబ్బులు ఇచ్చి అలా లాస్ట్ అయ్యాను. సంపాదించిన డబ్బులు, సిఏ ప్రాక్టీస్ లో సంపాదించిన డబ్బుల్ని మన ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి లాస్ అయ్యాను. సో నాకు ఆ అమౌంట్ ఏం ఎక్సైట్ ఉండదు. నాకు ఎక్సైటింగ్ వల్ల మంచి సినిమా చెప్పినప్పుడు, 10 మందిని మనం లైఫ్ మనం చేంజ్ చేసినప్పుడు, బాస్ జాబ్స్ అని ఇందాక చెప్తా ఉన్నాను స్టార్ట్అప్ లో. ఇవన్నీ నాకు తెలిసి మీ ఆడియన్స్ కి ఎవడు ఇంత తేడాగా ఉన్నాడు అనుకుంటారా నా భయం అవుతుంది ఒక్కోసారి. ఎందుకంటే వీడు ఒక పక్క యాక్టర్ అంటాడు, ఇంకో పక్క సీఏ అంటాడు, ఇంకో పక్క స్టార్ట్అప్ అంటాడు. ఎవడు రీడ్ అసలు తేడా? వీడి మొహం ఎప్పుడెప్పుడు చూసినట్టు ఉంది కానీ బట్ వీడు అంత ఫేమస్ కాదా, వీడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు బట్ అంత ఫేమస్ కాదు కదా. సో వీడు మాట్లాడుతుంటే ఎందుకు వినాలి అనే మైండ్ సెట్ లోకి వెళ్తాను, భయం అవుతుంది ఒక్కోసారి. బట్ అయినప్పటికీ గతంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిస్కస్ చేసాం. అంటే నేను చెప్పిన తర్వాత మీరు మార్కెట్ లో చూస్తా ఉన్నారా నా స్టేట్మెంట్ జరుగుతా ఉందా? అది మనం ఎప్పుడో చెప్పాం, 1.5 years బ్యాకే చెప్పాం. ఈ 1 year తర్వాత కూడా పెద్ద పెద్దోళ్ళు చెప్పారు. నేను ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు అంటే దాని తగ్గట్టు నడుస్తుంది కూడా. బట్ మనం ఇంకా ప్రూవ్ అయ్యామనుకోండి, మన స్టేట్మెంట్ కి వాల్యూ. మనం సక్సెస్ అయ్యి దానికి తగ్గట్టు చేస్తేనే వాల్యూ. ఇప్పుడు కూడా నేను యాక్టర్ కి ఇవన్నీ చెప్పాను అనుకోండి, ఎవడు రీడు ఈ అబ్బాయి తిడతారా లేదా? అట్లా కాకుండా నేను ఆల్రెడీ యాక్టర్ గా ఒక 10 సినిమాలు చేసేసి ఆల్రెడీ ప్రూవ్ చేసి నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాటకి వాల్యూ ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఆల్రెడీ ఇన్ని థింగ్స్ చేస్తున్నప్పుడు వీఆర్ సీయింగ్ ఇట్. సో ఇందా చెప్పినప్పుడు నా సాటిస్ఫాక్షన్ ఎలా ఉందంటే, బాస్ జాబ్స్ లో మేము చాలా మందికి ఇప్పటికే చాలా మంది ట్రైన్ ప్లేస్మెంట్ చేసాం కామర్స్ సెక్టర్ లో. వాళ్ళు ఈ రోజు కూడా మాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎంకామ్, బీకామ్, ఎంబీఏ, ఫైనాన్స్ చదివిన చాలా మందికి, లేదా సిఏ ఇంటర్ చాలా మందికి జాబులు రావు, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు. మరి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమో ఎక్స్పీరియన్స్ ఇవ్వదు. ఎక్స్పీరియన్స్ లేని జాబ్ రాదు, ఎక్స్పీరియన్స్ రావాలంటే జాబ్ లో ఉండాలి. ఎట్లా ఇట్స్ యూనో లాక్ అయిపోయిన సిచ్యువేషన్. అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ఒక 3 months ట్రైన్ చేసి తర్వాత ప్లేస్మెంట్స్ కూడా మేమే చూస్తాం. అలా మార్కెట్లో ఉన్నాయి కానీ మార్కెట్లో అంతా థియరిటికల్ వేలో ట్రైనింగ్ చేస్తున్నారు, ప్రాక్టికల్ వేలో ట్రైన్ చేయట్లా. అలా మేము ట్రైన్ చేసి ప్లేస్ చేశాక వాళ్ళకి 5,000 కూడా వాళ్ళకి రాని శాలరీస్ ఆ టైంలో సడన్ గా 25,000-30,000 ప్లేస్మెంట్లు వెళ్ళిపోయి అక్కడి నుంచి గ్రో అవుతున్నారు చాలా మంది. వాళ్ళ లైఫ్ మారిపోయింది కదా. ఎస్పెషల్లీ నేను మా బాస్ జాబ్స్ మేము ఏం చేస్తున్నాం అంటే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళని ఫోకస్ చేస్తున్నాం. సో పల్లెటూరు నుంచి వచ్చిన వాడికి 25,000 శాలరీ అంటే దేర్ ఎంటైర్ ఫ్యామిలీ సిస్టమ్ ఈ చేంజింగ్. ఇప్పుడు నీ బిగ్ బాస్ కి ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే సంవత్సరానికి 5,000 మందిని అలాంటి వాళ్ళని ట్రైన్ చేసి ప్లేస్ చేయడం. బిగ్ బాస్ వల్ల నువ్వు ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, బాస్ జాబ్స్ వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు? క్లాస్ బాగుంది బిగ్ బాస్ బాస్ జాబ్స్. బిగ్ బాస్ ద్వారా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు? నాలాంటి బాస్ జాబ్స్ లాంటి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏదైతే డెవలప్ చేసామో దాని ద్వారా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు, ఏది నేను ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నా. సో నాకు ఇది ఎందుకు ఎక్సైట్ అవుతుంది? మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం వచ్చింది. నేను ఏది ఇంపాక్ట్ ఇవ్వగలుగుతున్నారు మా సొసైటీలో అనేది నాకు దిస్ ఇస్ వాట్ మేక్స్ మీ మోర్ ఇంట్రెస్టింగ్, మోర్ బెనిఫిషియల్ టు ద సొసైటీ. నాకు ఇదే అంత లేదు, డబ్బులు కూడా దీనికంటే ఎక్కువే వస్తాయి. బాస్ జాబ్ చేసి నామినల్ ఫీజ్ తో నీ స్టూడెంట్స్ నుంచి ఏం తీసుకో, రిక్రూటర్ చేసే దగ్గర నుంచి తీసుకుంటాం. బట్ నాకు ఇదేం ఎక్సైట్మెంట్ లేదు. బట్ ఏది ఎక్సైట్ అంటే మంచి మూవీస్ చేయాలా, వరల్డ్ క్లాస్ మూవీస్ చేయాలా, రాజమౌళి గారు లాంటి సినిమాల్లో ఒక మంచి రోల్ చేయాలా, ఇవి మనకి మోర్ ఎక్సైటింగ్. ఎందుకంటే వీఆర్ షోకేసింగ్ అవర్ ఇండియన్ టాలెంట్ టు ద వరల్డ్. అలాంటి వాటిలో ఉండాలా మనం అనేదే నా అంబిషన్, బిగ్ బాస్ కాదు. మీరు అడిగిన చిన్న క్వశ్చన్ కి ఇంత చెప్పాను, 1 mark క్వశ్చన్ కి 10 marks ఆన్సర్ ఇచ్చాను. గ్రేట్. అయితే ఇప్పుడు డెకాయిట్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, మంచి పేరు వచ్చింది నాకు తెలిసి. దాని తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏంటి, ఏం చేస్తున్నారు, మరి ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, గద్దర్ కాకుండా?
గద్దర్ ఆల్రెడీ మనకు తెలుసు అది గద్దర్ ఈజ్ అబౌట్ next రిలీజ్ release ఉంటుంది. 1-2 months లో రిలీజ్ అయిపోద్ది. ఉమ్, బట్ అది రిలీజ్ చేయకముందు నాకు ఆల్మోస్ట్ ఒక 7-8 పెద్ద మూవీస్ నుంచే కాల్సి వచ్చింది. పెద్ద పెద్ద మూవీసే. ఉమ్. అన్ని మూవీస్ లో హీరో కాదులే మనకు అదే ఇంకా ఒక లెవెల్ మంచి లేదు. character. ఉమ్, అన్ని మూవీస్ లో ఉమ్, ఎస్ఐ రోలు ఉమ్. ఆర్ సిఐ రోలు ఆర్ పోలీస్ రోలు. మొత్తం పోలీసే. అరే ఇంకా మనం మారమా? తమిళోళ్ళు మలయాళం మీరు చూడండి, ఒక క్యారెక్టర్ చేసినప్పుడు రెండోసారి ఇంకో క్యారెక్టర్ చేస్తారు. డిఫరెంట్ కనిపిస్తుంది. వాళ్ళు అవునవును. అంటే వీడు ఒక క్యారెక్టర్ లో ఎబిలిటీ చూసినప్పుడు ఉమ్, మళ్ళీ అదే క్యారెక్టర్ ఇస్తా ఉంటారు మన వాళ్ళు. ఉమ్, మన ఉమ్. తెలుగు వాళ్ళే ఏంటో ప్రాబ్లం లేదు అంటే నాకు అర్థం కాదు. ఇక నువ్వు అందులో నన్ను ఆ క్యారెక్టర్ తప్పితే ఆ యాక్టింగ్ ఎబిలిటీ చూసినప్పుడు వేరే దాన్ని చూడలేదా? ఉమ్, ఐ ఫెల్ట్ లైక్ అందుకని అన్ని అడిగిన అన్నిటికీ వెళ్ళాను, కలిశాను. ఉమ్, వెరీ లీస్ట్ ఇంట్రెస్ట్ చూపించాను నేను. ఉమ్, ఒకళ్ళిద్దరు ఓకే చెప్పినా సరే చూద్దాంలే అనుకుంటే నేనైతే ఎక్సైట్ అయిపోయి ఉమ్. ఓకే చెప్పేసి వెళ్ళిపోదానని లేదు. నాకు తెలిసి 6కి 7కి నేను లీస్ట్ ఇంట్రెస్ట్ చూపించా. మొత్తానికి. వాళ్ళు చెప్పా అన్న నేను ఇట్లాగే మీకు ఎలా చెప్పాను వాళ్ళు కూడా పోలీస్ క్యారెక్టర్ కానీ ఇంకేంటో చెప్పన్నా ఉమ్, మరి అదే చేశాం కదా ఆల్రెడీ మొన్ననే. చూశాను కదా అవును, అవును. నాలో యాక్టింగ్ ఎబిలిటీ ఉందన్న, నేను మీకు ఇలా కావాలంటే మీరు ఎలా కనెక్ట్ అవుతాను. జుట్టు ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఒక క్యారెక్టర్ చెప్తే దాని తగ్గట్టు నేను జుట్టు మేక్ ఓవర్ చేసుకున్నాం. మేక్ ఓవర్ వాడికి నెక్స్ట్ అది చేస్తే నాకు ఇన్నిట్లో లేని ఎక్సైట్మెంట్ వాడు చెప్పిన క్యారెక్టర్ లో ఎక్సైట్మెంట్ వచ్చింది. సో అది చేశాను. బట్ అలాగే నేను బట్ దాంట్లో ఇంపార్టెన్స్ ఉంటే ఒకవేళ పోలీస్ ఉండొచ్చు కానీ బ్రో, కానీ మళ్ళీ అంటే ఉమ్, ఇక అది ఆ పెద్ద సినిమాల్లో ఎంత ఉంటుందో తెలియదు బ్రో. ఉమ్, మనకి ఇది ఒక మంచి క్యారెక్టర్ బ్రో అని బాగా లాగి మన క్యారెక్టరైజేషన్ చెప్పిన రోజు నేను చేసేవాడిని. ఉమ్, బట్ వాళ్ళందరూ చెప్పారు, అందరూ క్యారెక్టర్ ఇది అని చెప్పారు కానీ మరీ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ లాగా నాకు అనిపించలేదు. ఉమ్. ఉంటది సమ్ ఇంపార్టెన్స్ ఉంటుంది కానీ ఈ సినిమాకి చాలా క్రూషియల్ క్యారెక్టర్ అన్నట్టు అనిపించలేదు. అందుకని నేను వెళ్ళలేదు, ఎక్సైట్ అవ్వలేదు నేను. ఉమ్, అందుకని నాకు ఆ తర్వాత అనిపించింది ఓహో టెకాయిడ్ సరిపోదు మంది, చిన్న రోల్లో అనిపించింది. ఉమ్. ఇట్లా కాదు ఇంకో అని చెప్పి ఏం చేయాలంటే లెట్స్ ఫోకస్ ఆన్ మై నెక్స్ట్ మూవీ ఏదైతే ఆల్రెడీ గద్దర్ చేశా కాబట్టి దీని ద్వారా ఐ ఫీల్ దిస్ ఇస్ మై బ్రేక్ పాయింట్. సో గద్దర్ రిలీజ్ అయ్యాక ఐ ఫీల్ చాలా మంది గుర్తుపెట్టారు తెలుగు ఇండస్ట్రీలో కూడా, ఓహో సినిమా ఇలా కూడా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో, ఆర్ ఇలా కూడా మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారా ఉమ్, అనే మైండ్ సెట్లోకి స్టార్ట్ చేసిన కూడా ఐడియా అది. ఉమ్, ఒక మలయాళం కైండ్ ఆఫ్ మేకింగ్, ఒక కొరియన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఎస్పెషల్లీ మలయాళం కింద తీసుకోవచ్చు. మలయాళం. ఒక మలయాళం లాగా మనం కూడా చేయగలమా అనే ఒక థాట్ ప్రాసెస్ని ఇంప్లాంట్ చేసేలాగా మనం ఉంటాం. కమర్షియల్ మైండ్ సెట్లో ఉండదు సినిమా, ఉమ్, కమర్షియల్ మీటర్లో ఎక్కడా ఉండదు. ఉమ్, అలా తీసాం. ఖచ్చితంగా నువ్వే నన్ను పిలిచి అన్న ఆ రోజు నువ్వు ఇలా ఇంటర్వ్యూ మాట్లాడావు అన్న ఆ, అని చెప్పి ఆ వీడియోని మీ వాళ్ళకి ఎవరికో చెప్పి అప్పుడు ఏం మాట్లాడు అప్పుడు ఇప్పుడు ఏముంది అనేది ఖచ్చితంగా డిస్కషన్ చేసే రోజు వస్తుందని Hmm. నేను 100% చెప్పగలను. ఎందుకంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్ డెలివరింగ్. ఓకే. ఎప్పుడుందన్న రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నా? ఆంధ్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ కమింగ్ ఇన్ October 15th ఎలాగో. Hmm. అదే టైంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా అక్టోబర్. సిటీలో సో మనది కొంచెం డ్రై సబ్జెక్ట్ అంటే ఎలక్షన్స్, కోర్ట్ డ్రామా కొంచెం మిక్స్ ఆ టైంలో ఉంది రిలీజ్ కాబట్టి బాగుంటుంది. అలా అని నేను సెన్సేషన్ చేయడం కోసం అని చెప్పి ఏది పడితే అది చేయడం సినిమాలో లేదు. ఒక కైండ్ ఆఫ్ మంచి సినిమా చేశాను ఉంది కాబట్టి కొంచెం డ్రై సబ్జెక్ట్ కాబట్టి ఐ ఫీల్ ఆ రిలవెన్స్ ఉన్న టైంలో రిలీజ్ చేయాలనుకుంటా ఉన్నాను. ఓకే. సో మోస్ట్లీ ఆ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అండ్ ఆంధ్ర లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేస్తాను. ఆ టైంలో రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ గద్దర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.